మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చైతన్ రాజు గారు. చైతన్ గారితో మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. చైతన్ గారు, అన్ని ప్రాబ్లమ్స్ లో కంటే హెయిర్ ఫాల్ పెద్ద ప్రాబ్లం అయిపోయింది అందరికి. హెయిర్ ఎంత బాగుంటే అంత మంచి లుక్ కనిపిస్తాం, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. అలాంటిది ఇప్పుడు టెన్షన్స్ వల్ల కావచ్చు, ఫుడ్ లోపం కావచ్చు, ఏది కావచ్చు తెలియదు, కానీ హెయిర్ ఫాల్ అయితే చాలా గట్టిగానే పోతుంది అందరికి. సో హెయిర్ ఫాల్ అవ్వకుండా ఎట్లా మెయింటైన్ చేయాలంటారు? ఇంటేక్ మెయిన్ కదా, అలాగే అవుట్ కూడా మెయిన్ కదా. సో రెండు చెప్పేసేయండి. ఇప్పుడు మనం స్నానం చేసి వస్తామా, మనం మన బాడీ టవల్ తో క్లీన్ చేసుకుంటాం, పైన చర్మం మొత్తం పోతుంది. ఎందుకంటే పైన ఏం సెల్స్ ఉంటాయి? డెడ్ సెల్స్ ఉంటాయి. అవి మొత్తం రోజు పడుతూనే ఉంటాయి. అట్లనే ఏమైతుంది, వచ్చిన జుట్టు ఏదైతే జుట్టు వస్తుంది కదా, అది కూడా పడుతుంది ఒక రోజు. ఎంత జుట్టు అయితే పడుతుంది రోజు, అంత జుట్టు కొత్తది వస్తే మనకు హెయిర్ ఫాల్ లేనట్టు. ఇప్పుడు 50 రోజు పడుతున్నాయి, 50 రోజు వస్తున్నాయి అంటే హెయిర్ ఫాల్ లేనట్టే. కరెక్ట్? ఓకే. అయితే ఇప్పుడు లేడీస్ ఉన్నారు, అలా జడ ఇంత థిక్ ఉంది అనుకోండి, ఇంత ఉంది అనుకోండి, ఇప్పుడు ఆ జడ ఇంత అయిపోయింది అంటే వాళ్ళకి హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతున్నట్టు. హెయిర్ ఫాల్ అందరికి అవుతుంది, నాకైతుంది, మీకైతుంది, అన్నకైతుంది, అందరికి అవుతుంది. కానీ ఎప్పుడైతే మన డెన్సిటీ తగ్గుతుంది, మనకు బాల్నెస్ ఇట్లా కనిపించడం స్టార్ట్ అవుతుంది కదా, అది ఎక్కువ హెయిర్ ఫాల్ వల్ల అవుతుంది. చలికాలంలో జనరల్ గా హెయిర్ ఫాల్ ఎక్కువ అంటారు, నిజమేనా? కాదు, చలికాలంలో ఎక్కువ జుట్టు పోదు, ఎండాకాలంలోనే ఎక్కువ జుట్టు పోతుంది. ఎందుకు? స్వెట్ అంటారా? కాదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన హ్యూమన్ బాడీ డెవలప్ అయింది కదా. అవును. ఇప్పుడు మనకు ఇప్పుడు మన పూర్వీకులు ఉంటారు కదా, ఒక 100 లక్ష ఏళ్ళు ముందు, వాళ్ళకు ఫుల్ బాడీ జుట్టు ఉంటుండే. మనకెందుకు తగ్గింది జుట్టు అంటే, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఏమైంది, టెంపరేచర్లు పెరిగినాయి. ఇప్పుడు ఇవి మేకలు ఉంటాయి కదా, దానికి జుట్టు ఫుల్ ఉంటది, స్వెటర్లు తయారు చేసుకుంటాం మనం దాంతో. ఎందుకంటే అవి చల్ల ప్రదేశాల్లో ఉంటాయి, చల్లటి ప్రదేశాల్లో అవి ఉంటాయి, కాబట్టి మనకు ఉల్లు వస్తుంది. మనం ఇప్పుడు ఎక్కడైతే ఉంటాం అక్కడ అంత చల్లగా లేదు, కాబట్టి మనకు వంశపరంగా మనకు జుట్టు తగ్గింది బాడీ మీద. అర్థమైందా మీకు? అయితే ఇప్పుడు చలికాలం వస్తే మనకు న్యాచురల్ స్వెటర్ లేదు మన బాడీ మీద. న్యాచురల్ స్వెటర్ లాగా కదా ఎక్కువ జుట్టు ఉంటుంది, ఇప్పుడు న్యాచురల్ స్వెటర్ లేదు. అయితే ఏమైపోతుంది, ఆటోమేటిక్ హెయిర్ గ్రోత్ పెరుగుతుంది, ఎందుకంటే చాలా చల్లగా ఉంది వాతావరణం బయట. అయితే కొంచెం దాంట్లో డెన్సిటీ పెరగాలి, అయితే జర మెల్లగా పడుతుంది జుట్టు. ఎండాకాలంలో ఇంకా తొందర పడుతుంది, ఎందుకంటే ఎండలు ఎక్కువ అయిపోతాయి. ఇప్పుడు ఇన్సులేషన్ తక్కువ, మనకు ఇంత టెంపరేచర్ బాడీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. అయితే హెయిర్ ఫాల్ ఎండాకాలంలో ఇది అవుతుంది, ఎక్కువ అవుతుంది, చల్లకాలంలో తగ్గుతుంది. కానీ ఇప్పుడు మీరు అన్నారు కదా, చలికాలంలో ఎక్కువ అవుతుంది కదా హెయిర్ ఫాల్ అనేసి. కొందరికి అవుతుంది అట్లా. అట్లా ఎందుకు అవుతుంది కొందరికి అంటే, ఇప్పుడు కొందరు ఏం చేస్తారు, కొందరికి డైలీ తల స్నానం చేసే అలవాటు ఉంటుంది, కొందరికి ఆల్టర్నేట్ చేసే అలవాటు ఉంటుంది. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు, డైలీ తల స్నానం చేస్తాడు కదా, చలిగా ఉందనేసి వేడి నీళ్ళు ఎక్కువ వాడతాడు. అవును. ఇప్పుడు ఎంత వేడి అయితే డైలీ చేసుకుంటాం నీళ్ళు స్నానం చేసేటప్పుడు, చలికాలంలో ఇంకా ఎక్కువ వేడి చేసుకుంటాం. అవును. ఆ వేడి నీళ్ళతోటి తల స్నానం చేస్తాడు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మటన్ చికెన్ అమ్మే కోసేది షాప్ ఉంటది కదా, వాడు ఏం చేస్తాడు, చికెన్ కోసేటప్పుడు దాని మీద వేడి నీళ్ళు వేస్తాడు. దాంతో ఏమవుతుంది, ఆ ఫెదర్లు మొత్తం పోతాయా? ఇప్పుడు వీడు డైలీ ఇంట్లో ఏం చేస్తుండు, వేడి నీళ్ళతో స్నానం చేస్తాడు. అప్పుడు ఏమైతుంది, జుట్టు పోతుంది. దీంతో మనకి ఏం అర్థమైంది, ఎక్కువ వేడి నీళ్ళతోటి స్నానం చేయొద్దు, మోడరేట్ గా చాలా గోరచని నీళ్ళతోటి చేయాలి. మళ్ళీ ఇంకోటి, ఇప్పుడు మన జుట్టు దేంతో తయారైంది, ప్రోటీన్ తోటి తయారైంది. మనం ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ పెట్టుకోవాలి. ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ పెట్టుకుంటే మన జుట్టు ఏమో మంచిగా ఉంటది. ప్రోటీన్ ఇంటేక్ మనం ఎక్కువ చేయాలి. అయితే ప్రోటీన్ రిచ్ ఫుడ్లు ఏముంటాయి, రాజ్మాలు, కిడ్నీ బీన్స్ అంటారు, దాంట్లో ఫుల్ ప్రోటీన్ ఉంటది. చోలే అంటారు, దాంట్లో ప్రోటీన్ ఉంటది. శనగల పప్పు ఉంటది, దాంట్లో ప్రోటీన్ ఉంటది. మనం డైలీ తింటాం కదా పప్పు, దాంట్లో కూడా ఫుల్ ఉంటది. అయితే ఇవి ఎక్కువ తీసుకోండి.
గుడ్లు ఉంటాయి కదా, Eggs గుడ్లో లలో కూడా. వైట్స్ ఉంటాయి, అవును. ఎల్లో తినొద్దు ఎక్కువ, వైట్లు తినండి, ఉమ్. మీకు మంచిగా అవుతుంది. ఇప్పుడు అందరు ఏం చేస్తారు, గుడ్లు తీసుకొని దాంట్లో లోపల ఉన్నది మొత్తం జుట్టుకు పెట్టేసుకుంటారు. పెట్టుకుంటారు. అవును. బయటికి వెళ్ళి పెడితే ఏం లాభం, తినండి. లోపటికి ఉమ్. పోవాలి. ఉమ్. లోపల న్యూట్రిషన్ అంటే ఏంది, మన బాడీలో కరెక్ట్ న్యూట్రిటివ్ సబ్స్టెన్సెస్ పోతే అవి మన జుట్టు వరకు పోయి అది అవును. మన జుట్టుని మంచిగా చేస్తాయి. చేస్తాయి. ఉమ్. ప్రోటీన్ రిచ్ డైట్లు తీసుకోవాలి. అట్లా ఇవి అన్ని చేస్తూ మీరు ఏం చేయాలి, కరెక్ట్ టైంకి పడుకోవాలి. స్లీప్ మెయిన్. స్లీప్ సరిగా లేకపోతే హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. అవును. మళ్ళీ షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి జుట్టు ఏమో రాలుడు ఎక్కువ అవుతుంది. అవును. వాళ్ళు కూడా మన దగ్గర ట్రీట్మెంట్కి వస్తారు. మళ్ళీ కొన్ని రోగాలు ఉంటాయి, అలోపేషియా ఎరెటా, ఇట్లా ఈ కాయిన్లు ఉంటాయి కదా, ఉమ్. ఉమ్. కాయిన్ షేప్ లా జుట్టు పోతుంది మొత్తం. అవును. అవును. వాళ్ళకు ఏమంటారంటే ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ లేదు అంటారు చాలా మంది డాక్టర్లు, ఉమ్. కానీ హోమియోపతి మందులు వాడడం వల్ల అది మళ్ళీ వచ్చేస్తుంది అక్కడ జుట్టు. ఆ. సో హోమియోపతి ఏం చేస్తుంది, మనకు వితౌట్ సైడ్ ఎఫెక్ట్ మనకు హెయిర్ ఫాల్ కి ట్రీట్ చేయడానికి హెల్ప్ అవును. చేస్తుంది. అవును. సో ఇట్లా మీరు రెగ్యులర్ చేయండి, ఉమ్. మంచిగా హెల్దీ హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటది, సో ఎవరైనా ఇలా చేస్తే సరిపోద్ది అంటారు. సరిపోతుంది. మళ్ళీ Yes. కొన్ని హోమ్ రెమెడీలు కూడా ఉంటాయి. ఆ. ఇప్పుడు ఒక చిన్న సింపుల్ హోమ్ రెమెడీ చెప్తాను నేను. ఒక కటోరీలా ఉమ్. ఒక 5 ml to 10 ml కొబ్బరి నూనె తీసుకోండి. ఉమ్. ఈ కొబ్బరి నూనె కూడా ఎట్లా తయారయ్యి ఉండాలి, మన ప్యాకింగ్ కొబ్బరి నూనె కాదు, కాదు. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. అవును. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ది కొబ్బరి నూనె 10 ml తీసుకోవాలి. ఉమ్. దాన్ని వేడి చేయాలి. దాంట్లో రై ఉంటది కదా, ఉమ్. రై వేయాలి కొంచెం 1 స్పూన్. మళ్ళా 1 స్పూన్ ఏం చేయాలి, మీరు దాంట్లో ఇంగువ ఉంటది కదా, ఆ. ఇంగువ వేయండి. 1 స్పూన్ కూడా కాదు, కొంచెం ఇంగువ. చిన్న స్పూన్లు ఉంటాయి కదా, దాంట్లో కొంచెం మ్మ్. ఇంగువ వేయండి. మళ్ళా దీంట్లో మీరు కొంచెం జీలకర్ర పౌడర్ వేయండి, ఉమ్. 2-3 కరియామాకులు వేయండి. అది మంచిగా రోస్ట్ అవ్వనివ్వండి. ఉమ్. దాన్ని ఆఫ్ చేసి మీరు చల్లగా అయినాక డైలీ తాగండి. ఉమ్. దీంతో హెయిర్ ఫాల్ లో మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఉమ్. మళ్ళా మీకు బయటకెళ్ళి కూడా పెట్టుకోవాలి అంటే మీరు జర ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలి. సగం తాగండి, సగం పెట్టుకోండి. ఎస్. అట్లా చేయండి. ఇన్ అండ్ అవుట్ రెండు ఇంపార్టెంట్. అట్లా చేయండి, మంచిగా అవుతుంది. ఎస్, రైట్, అండ్ థ్యాంక్ యూ.